Hi friends, welcome to Arana Garden. ఫ్రెండ్స్ చూసారా మన గార్డెన్ లో మొక్కలైతే బొకేలా ఉన్నాయి కదా ఫ్లవర్స్. గులాబీ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూసారా మొత్తం బొకేలా ఉంది కదా. అన్ని ఫ్లవర్స్ అట్లనే వచ్చినాయండి, మంచిగా బొకేలాగా ఉన్నాయి. మంచిగా వస్తున్నాయి ఇప్పుడు పెట్టినప్పటి నుండి మంచిగా వస్తున్నాయి చూడండి. పింక్ అవి పూస్తూనే ఉన్నాయి. ఇది చూడండి వైట్ బొకే బాగుంది కదా. ఇవైతే బీరకాయ చెట్టు వచ్చిందండి. చూసారు కదా, ఇది ఇంకొక సైడ్ బీరకాయ చెట్టు. ఇది వచ్చేసి ఇది ఫీమేల్, ఇది మేల్ అండి. చూసారు కదా, అది ఎక్కువైతే మేలే వస్తున్నాయి ఫ్లవర్స్. అవి వచ్చేసి అయితే కాయలైతే ఇక మేలైతే వస్తలేవు. బీరకాయలు కూడా రావట్లేదు, ఒకటే వచ్చింది సింగిల్ గా. చూసారు కదా, ఇదైతే పాలినేషన్ అయితే చేసుకున్నాము. ఈ విధంగానైతే పాలినేషన్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే బీరకాయ అయితే మంచిగా మంచిగా వస్తాయి బీరకాయలన్నీ. ఇదే ఫస్ట్ టైం రావడం బీరకాయ చెట్టు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ముల్లంగి అండి. ముల్లంగి అయితే ఇవి చెట్టు ఇలాగే ఉండిపోతుంది. ఈ కాయలైతే ఎండడం లేదు, అందుకని చెప్పేసి చెట్టునైతే తీసేద్దాం అనుకుంటున్నా. అయితే దీనికి ఉన్న అవి విత్తనాలు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటా. అవి అవి ఒకసారి చూసిన తర్వాత నాటుకుంటే చూడాలి. నాటిన తర్వాత చూడాలి ఎట్లా వస్తాయో రావో చూడాలి. ఇప్పుడైతే ఈ మొక్కనైతే తీసేస్తున్నా. దీనిలో ఈ టబ్ అయితే ఇలాగే ఉండిపోతుంది, అందుకని చెప్పేసి దీంట్లో వేరే అయితే మొక్కనైతే నాటుకుంటాను. ఇవి వచ్చేసి మెంతి, మీ కొత్తిమీర అని అలా వేసుకున్నానండి. వీటిలో ఈ టబ్బులో వేసుకున్నాను. ఇవైతే బాగా వచ్చినాయి. ఈ మధ్యనైతే నేను నాటుకోలేదండి, చాలా రోజులు అవుతుంది. ఇవి ఇవి వచ్చేసి ఎర్ర అలసంద చెట్టు అండి. ఇవి అవే చెట్లు, ఇవి మంచిగా వచ్చినాయి. ఎన్ని పెట్టానో అన్ని వచ్చేసినాయి. ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు అండి, వైట్ చిక్కుడు. ఇవి గుమ్మడి చెట్లు అండి. ఇవి అయితే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, వేరుశెనగ చెట్లు. వేరుశెనగ చెట్టు ఒకటే వచ్చింది అంతే, అదే వచ్చింది, నేను పెట్టలేదు. పెట్టకుండానే వచ్చింది. ఇది ఎంత బాగా వచ్చింది, ఇంత పెద్దగా అయింది చూడండి. దీనికైతే ఇప్పుడైతే ఇది టబ్ సరిపోతలేదు. అయితే దీంట్లోకి వీటిలో వేర్లు వచ్చినాయి చూడండి. ఇవి వచ్చేసి భూమిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడైతే మనకైతే గింజ రెడీ అవుతుంది. అవి కూడా నేను తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. చూసారు కదా, ఇవైతే లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడైతే గింజ తయారవుతుందండి. ఇంకా ఇవైతే వంకాయలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయండి, స్టార్టింగ్ నుండి వస్తూనే ఉన్నాయి. చాలా బాగా వస్తుంది వైట్ వంకాయ. ఇంకా అన్ని వంకాయ చెట్లన్నీ నాటుకున్నాను కానీ ఇంకా అవి ఇప్పుడే పెరుగుతున్నాయండి. వైట్ వంకాయ అయితే మంచిగా వస్తుంది ఇది. చూసారు కదా, వీటికైతే నేను ఓన్లీ ఈ కిచెన్లో వచ్చిన కంపోస్ట్ అవే వేస్తున్నాను అంతే. బియ్యం కడిగిన వాటర్, ఇంకా బుల్లటి మజ్జిగ అవి అవి స్ప్రే చేస్తున్నాను అంతే, ఇంకేం వేయట్లేదు. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. ఈ పర్పుల్ కలర్ వంకాయ అయితే ఒక్కొక్కటే వస్తుంది అంతే, ఇంకా పెద్ద అయిన తర్వాత వస్తాయి కావచ్చు. చిన్న మొక్కలే ఉన్నాయి కదా చూడండి, ఒకటి ఒకటి వస్తున్నాయి అట్లా. ఫ్లవర్స్ కూడా అన్ని బాగా వస్తున్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయండి. నేనేం వేయట్లేదండి నేనైతే ఏ కంపోస్ట్ చేసుకోవట్లేదు. ఓన్లీ కిచెన్ లో వచ్చిన వేస్ట్ అవే ఇస్తున్నాను అంతే. మొక్కల మొదట్లో ఇస్తున్నాను అంతే. ఇంకా నేను బనానా ఫర్టిలైజర్ అయితే చేసుకుంటాను. అదైతే ఇంతవరకు అయితే మన అంతకుముందు నేను వేసానప్పుడైతే నేను వీడియో చేయలేదు. ఇప్పుడైతే వేస్తున్నాను, ఇప్పుడు చేసుకొని రెడీ పెట్టాను. అది కూడా మీకు వీడియోలో వస్తుంది చూడండి. అంతే, అవే వేస్తున్నాను అంతే, ఇంకా ఏమి వేయట్లేదు. నేనేం కంపోస్ట్ చేసుకోను కూడా, ఓన్లీ అవి కిచెన్ లో వచ్చిన వేస్ట్ డైరెక్ట్ వేసిస్తా. ఇవి పుల్లటి మజ్జిగ ఇవన్నీ వేస్తున్నా కదా, అంతే అంతే, ఇంకా అంతే హెల్తీగా ఉన్నాయండి. ఇప్పటికైతే బాగున్నాయి మొక్కలన్నీ, చాలా బాగున్నాయి. ఇదైతే పాక్ చేయండి. ఇదైతే ఆన్లైన్ లో తీసుకొని పెట్టినా నేను, మేము ఆకులు కూడా తీసుకున్నామండి చాలా. ఇప్పుడైతే ఇది గింజలు వస్తాయని చెప్పేసి ఒక చెట్టు అయితే అలాగే ఉంచేసాను. చూసారు కదా, మంచి ఫ్లవరింగ్ అయితే వచ్చింది. సీడ్స్ కూడా వస్తాయి. సీడ్స్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను, అప్డేట్ ఇస్తాను. చూసారు కదా, మంచిగా వచ్చింది ఫ్లవర్. ఇక్కడ ఒకటి వచ్చిందండి గింజ చూడండి. ఇదైతే బాగా రెడీ అవుతుంది. ఇవన్నీ నేను మొన్న పెట్టుకున్న మొక్కలన్నీ మంచిగా వచ్చినాయి, మంచిగా బతికినాయి. దొండ చెట్టు, ఇంకా ఇది అంజీర్ చెట్టు అండి. ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మొక్క. పెట్టుకున్న చిన్న ఆకు వచ్చింది చూడండి, అంత బాగా వచ్చింది. మళ్ళీ నేను ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఆ పక్కన అయితే కొంచెం పుదీనా పెట్టుకున్నా. ఇది వచ్చేసి మాది బచ్చలి కూర అండి. నెక్స్ట్ అది క్యాబేజీ. అవి కూడా అంత బాగా వస్తున్నాయి చూడండి. ఇక ఇదేనండి నేను తయారు చేసుకున్న ఫర్టిలైజరు, ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఓన్లీ బనానా,
బనానాసును ఇంకా అవి బెల్లం, ఇంకా బియ్యం కడిగిన వాటరు, ఇంకా అవి కొన్నైతే నేను ఇవేసుకున్నానండి. వర్షంలో వచ్చిన వాటర్ అయితే వేసుకొని అదైతే నేను ఒక 5 డేస్ అట్లాగే ఉంచేశానండి. ఇవొచ్చేసి నేను 5 లీటర్ బకెట్‌లో 4 లీటర్స్ వాటర్ తీసుకున్నా. ఇదొక 1 లీటరు ఈ లిక్విడ్ అయితే కలిపేసి ఇదైతే మొక్కలకి ఇస్తున్నానండి. ఇంతేనండి. నేను ఇంకేమి ఇవ్వను. ఇవే ఇస్తున్నానంతే. నేను ఏ కంపోస్ట్ వేరే ఏది చేసుకొని ఏది ఇవ్వనండి. ఓన్లీ ఇది మొక్కలు మొదట్లో వేస్తాను. 15 డేస్‌కి ఒకసారైతే ఇస్తానండి. చూసారు గదా! ఈ విధంగానైతే ఇస్తాను. చూడండి ఎంత బా వచ్చినాయని. అందరూ ఇదైతే ఈజీ ప్రాసెసే గదండీ! అందరైతే మొక్కలనైతే ఖచ్చితంగా నాటుకోండి. మీకు సరిపడా నాటుకోండి ఖచ్చితంగా. ఈజీ అండి. ఏం లేదు. ఎంత ఈజీ చూడండి. మన ఇంట్లో వచ్చిన అవి ఖచ్చితంగానైతే వంటింట్లో అయితే ఎట్లాగో మనం కట్ చేసుకున్న ఈ కూరగాయల ముక్కలు అవైతే వస్తూనే ఉంటాయి. ఫ్రూట్స్ గూడా వస్తూనే ఉంటాయి. అవి తీసుకెళ్ళి మనం మొక్కల మొదట్లో ఏస్తే అయిపోద్ది అంతే. ఇంకేం లేదు. కొన్ని మొక్కలైనా నాటండి అందరూ. తప్పకుండా ఇంట్లోకి సరిపడా ఖచ్చితంగా కూరగాయలైతే వస్తాయండి. ఇది మల్బరీ అండి. ప్రతి మొక్కకి నేను ఈ విధంగానే ఇస్తున్నాను. అంతే ఇంకేం వేయట్లేదు. స్టార్టింగ్ నుండెల్లి ఇవే ప్రాసెస్ ఇదే విధంగా ఇస్తున్నాను. అందుకని చూసారు గదా! వంకాయ చెట్లండి వీటికి గూడా ప్రతి ఒక్క మొక్కకి ఇస్తున్నాను. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఖచ్చితంగానైతే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ గూడా చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కామెంట్ గూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్. అందరూ అయితే మొక్కలైతే నాటుకోండి ఫ్రెండ్స్. బాయ్.